గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 4వ అధ్యాయము 23వ శ్లోకం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏమాత్రమును లేనివాడును, పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమునర్చినవాడును, కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని కర్మలన్నీను పూర్తిగా విలీనములగును. కర్మలు ఎప్పుడు లేకుండా పోతాయి. పాపకర్మలు పుణ్యకర్మలు రెండూను ఉంటే ఏం జరుగుతుంది? బంధనాలకు కారణమవుతుంది. పాపము పుణ్యము రెండు మనం చేసుకున్నవి ఏమైతే ఉన్నాయో వాటిని అనుభవించడానికి మరలా పుట్టాలి. ఆ పుట్టినప్పుడు మనం ఏం చేస్తాము? పూర్వజన్మ సంస్కారం వల్ల చేసేవి కొన్ని, పూర్వజన్మ పాపపుణ్యాలు అనుభవించడానికి చేసేవి కొన్ని. ఈ జన్మలో మనం స్వతంత్రులం కాబట్టి ఏదో నేర్చుకొని కొన్ని రకాల సంస్కారాలు అబ్బించుకొని రాగద్వేషాల వలన చేసేవి కొన్ని. అవేమవుతాయి? మరలా పాపాలుగా మారుతాయి. ఏదో ఒక్కోసారి మనసు బాగుండి కొన్ని మంచి పనులు చేస్తాం. చేసి అబ్బా నేను కాగా చేశాను ఒక మంచి పని అనుకుంటాం. మనం చూస్తూ ఉంటాం చాలామందిని, నేనండి అవి చేశాను ఇవి చేశాను, అంతమందికి బట్టలు పెంచాను, ఇంతమందికి తిండి పెట్టాను, అంతమందిని పోషించాను, అలాంటి పుణ్యకార్యాలు మంచి పనులు ఎన్నో చేస్తూ ఉంటానండి, నేను నాకు అలాంటి మనసు ఉందండి తెగ చెప్పుకుంటూ ఉంటారు. చేసింది చెప్పుకుంటే పోతుంది, చెప్పుకోవాల్సిన పని ఏముంది? సరే, కొన్ని సందర్భాలలో ఇతరులకు ఏదైనా ఒక మోటివేషన్గా ఉండటం కోసం చెప్పొచ్చు, కానీ మరీ డబ్బా కొట్టుకోకూడదు కదా. సరే, అప్పుడు ఏమవుతుంది? మంచి పనులు చేయడం వలన కాస్త పుణ్యం మనకి జమ అవుతుంది. ఈ పుణ్యం పాపం మరలా అనుభవించాలి. పూర్వకాలము అంటే పూర్వజన్మలో చేసింది జన్మలో పూర్తిగా అనుభవించామా అంటే లేదు, కొంతవరకే అనుభవిస్తాం. మరలా ఆకస్మికంగా పోవడం ఏదో సంభవిస్తుంది. అంత పూర్వజన్మలో పేరుకుపోయినది అనుభవించడం కోసము, లేటెస్ట్ జన్మలో మరలా మనం సంపాదించిన పుణ్యపాపాలు అనుభవించడం కోసము ఇంకొన్ని జన్మలు పెరిగిపోతాయి అన్నమాట. ఇట్లా సరే, ఇది ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది అంటే కర్మలు అసలు లేకుండా పోతే ఫుల్ స్టాప్ పడుతుంది. కర్మలు లేకుండా పోతే మోక్షం కలుగుతుంది. జీవించి ఉండగానే వాళ్ళు ముక్తులైపోతారు. పరమాత్మ సాన్నిధ్యానికి చేరుకొని పరమాత్మ నిత్య సేవా కైంకర్యాలు చేస్తారు. ఎలా లేకుండా పోతాయి? బాగుంటుంది కదా, కర్మలు లేకుండా పోతే ఈ బాధరమంతి ఉండదు. కర్మలు ఎలా లేకుండా పోతాయి? కర్మలు లేకుండా పోవాలంటే మనం ఎలా ఉండాలి? అది పరమాత్మ ఈ శ్లోకంగా చెప్తున్నారు. ఏమిటట? ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏమాత్రము లేనివాడు. ఆసక్తి విషయ సంయోగము వలన జనించేది ఆసక్తి. ఏదైనా ఒక విషయం మీద మనకు శ్రద్ధ ఏర్పడుతుంది, దాని గురించి తెలుసుకోవాలని ఒక కుతూహలం. తెలుసుకున్నా ఖాళీగా ఉంటామా? మరలా అదేదో చెయ్యాలి, దాన్ని పొందాలి, ఆ అనుభవం ఏదో చవి చూడాలి. ఈ ప్రయత్నంలో ఉంటాం. అంటే ఆశించి ప్రయత్నం చేస్తున్నాం. అది దక్కుతుందా దక్కదా చెప్పలేం, ప్రయత్నం చేస్తాం. దక్కితే కాసేపు దాన్ని అనుభవిస్తాము, లేదా దాన్ని పొంది సంతోషిస్తాము. తర్వాత అది మనకు నచ్చకుండా కూడా పోతుంది. లేదా ఆ అనుభవించింది క్షణికమైతే దానికోసం ఇంకా వెంపర్లాట, ఇంకా అనుభవించాలి, వెంపర్లాట అధికమవుతుంది. ఒకవేళ మనం ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యామంటే మనకు కోపం వస్తుంది, ఈ విషయం ఫెయిల్ అయ్యింది. అదొక్కంతో ఎదురు వాళ్ళని ఏదైనా చేసేయడమో, మనల్ని మనం ఏదైనా చేసుకోవడము, చేయకూడని పాపకార్యాలు చేయడము, ఇట్లాంటివి కంటిన్యూ అవుతాయి. నేరాలు ఘోరాలు వీటన్నిటికి కారణం అదే కదా. ఆసక్తి అనేది ఉంచుకోవద్దని పరమాత్మ చెప్తున్నాడు. ధర్మబద్ధమైన చక్కటి కర్మలు ఆచరించు, ప్రతిఫలాపేక్ష రహితంగా ఆచరించు, ఫలితం భగవదర్పణం చేయి, నీ పని నువ్వు చెయ్యి. అంతవరకు పని చేయడం మీద నీకు అధికారం ఉంది కానీ ఫలం మీద లేదు. అప్పుడు విపరీతమైన ఆసక్తి పెంచుకో, విపరీతమైన ఇంట్రెస్ట్ అక్కర్లేదు. చక్కగా రుజువర్తనంలో ధర్మ మార్గంలో నీవు చేయగలిగిన పని నిష్కపటంగా నిష్పక్షపాతంగా చక్కగా చేసి ఊరుకో. ఆసక్తి లేకుండా అంటే సంగము లేకుండా నువ్వు పని చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కర్మలు అంటావు. ఆసక్తి తర్వాత ఏం చెప్తున్నాడు స్వామి? దేహాభిమానము, నా దేహం శాశ్వతము, నేను శాశ్వతము. ఈ దేహాభిమానం మనుషులను ఏం చేస్తుందంటే బాగా భ్రమకు గురి చేస్తుంది, బుద్ధిని భ్రష్టం చేస్తుంది, కరోబంధాల్లో మన ఇది చేస్తుంది. నేను శాశ్వతం. ప్రతిరోజు ఈ శవయాత్ర బండ్లు పోతూనే ఉంటాయి. అయినా మనం అనుకుంటాము మనం మాత్రం చనిపోతాము అనే ఊహ కూడా మనకు రాదు. మనం బతుకుంటామని అనుకుంటాం. మనము, మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు పోతాము అనే ఊహ కూడా వస్తే అయ్యో చిచ్చి ఏంటి అపశబ్దం పలికాను అని చెంపలేసుకుంటాం. అంటే ఊహించుకోవడానికి కూడా మనం ఇష్టపడం. ఏమిటది? నిజం. పోతామనేది నిజము. ఆ ఊహ కూడా మనకి ఇష్టపడవు. పొరపాటు మనసులో వచ్చినా కూడా అశుభం చిచ్చి ఇలా ఊహించుకోవడం ఏంటి అని చెంపలేసుకుంటాం. మనం ఏది నిజమో అది తలుచుకోవడం కూడా అశుభంగా ఫీల్ అవుతున్నాం మనం. అంటే ఏమిటి? వాస్తవాన్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. దేహాభిమానం ఎక్కువ. ఇంకా ఎంత వయసు వచ్చినా కూడా కుర్రవాళ్ళలాగే కనపడాలని కొందరికి అభిమానం ఉంటుంది.
ఉన్న శరీరాన్ని అందచందాలని విపరీతంగా అందరికీ పరిచి చూపించుకోవాలని ఆరాటం కొందరు. ఈ దేహాభిమానంతో పాపాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సమాజంలో సగం నేరాలకి దేహాభిమానం కూడా కారణమే కదా, మనకు అర్థమవుతుంది కదా, చూస్తున్నాం కదా. దేహాభిమానము మనల్ని నిలకడగా ఉండనివ్వదు, క్రమశిక్షణగా కుదురుగా ఉండనివ్వదు, మనతో పాపాలు చేపిస్తుంది. నేను అందగత్తెను, నేను అందగాడిని, ఇలా రకరకాలుగా కొన్ని సిగ్గుపడే విషయాలు మాట్లాడుకోకూడదు. కానీ 60 ఏళ్ళు వచ్చినా కూడా నేను కుర్ర వయసులో ఉన్నప్పుడు ఎంతమందిని ఆకర్షించాడో తెలుసా అని లేకి మాటలు మాట్లాడే పెద్ద మనుషులు ఉన్నారు ఈ సమాజంలో. అంటే వాళ్ళు వాళ్ళ తర్వాత తరానికి అసలు ఏం నేర్పుతున్నారు? ఇలా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఏదో మంచి హాస్య చతురత కలిగిన వాళ్ళుగా, లేదంటే ఏదో మంచి గొప్పవాళ్ళుగా ఈ విధంగా భావిస్తున్నారు. తప్పని ఎవరు తప్పబట్టడం లేదు. అలా తయారయ్యే రోజులు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక మాట్లాడాల్సిన మాటలు అవే. కాబట్టి దేహాభిమానం అనేది కంపు ముంచుతుంది. దేహాభిమానం ఉండకూడదు. అసలు మనకి అర్హత లేదు. ఎన్నో రకాల జీవులు ప్రాణులు పుడుతున్నాయి, కానీ మనం కూడా అలా పుట్టాల్సిన వాళ్ళమే. భగవంతుడు ఎందుకో దయతలిచి మనం ఏ జన్మలో ఎంత పుణ్యం చేశామో మనల్ని మనుషులుగా పుట్టించాడు అన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. పరాణినాం నరజన్మ దుర్లభం మనకి శాస్త్రమే చెప్తుందన్నమాట. ఎన్నో పురాణంలోని 84 లక్షల జీవరాశుల్లో మనిషిగా పుట్టడం అనేది దుర్లభం. పరమాత్ముడు ఇచ్చిన ఈ దేహాన్ని మంచి పనులకి వినియోగిస్తూ ధర్మ మార్గంలో నడుస్తూ ధార్మికమైన మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. క్రమశిక్షణతోటి ఈ జీవితాన్ని నడపాలి. దేహం శాశ్వతము కాదు అనే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏ క్షణమైనా పోతాము, కాబట్టి భగవంతుడిని ఆరాధించుకుంటూ ధర్మ మార్గంలో బ్రతకాలి అనే ఒక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. దేహాభిమానం మనుషుల్ని భ్రాంతికి గురి చేస్తుంది, మనుషులతో పాపాలు చేపిస్తుంది. దేహాభిమానం మనిషిని మాయలో పడేసి ఎన్నో జన్మలు ఎత్తేలా చేస్తుంది. కాబట్టి దేహాభిమానాన్ని విడిచిపెట్టమని పరమాత్మ చెప్తున్నాడు. అలాగే మమకారము ఏమాత్రము లేనివాడును. మమకారం ఎందుకు? నేను, నాది, నా వాళ్ళు, నావి కాబట్టి నాకు ఇష్టం, ఇంకొకడో నాకు ఇష్టం లేదు, నావన్నీ నాకు ఇష్టమే, అవి ఎప్పుడూ ఉండాలి, నా వాళ్ళందరూ నా చుట్టూ ఎప్పుడూ ఉండాలి, మన శత్రువులు మాత్రం ఉండకుండా పోవాలి, వాళ్ళకి ఏదైనా అయితే బాగుండు. మమకారము, నేను, నాది అనే ఒక విపరీతమైన ఒక గట్టి ఎమోషన్. నేను, నాది అయిన దూరం అయిపోతే విపరీతంగా ఏడవడం, మా నాన్న దూరం అయిపోతే ఆత్మహత్యలు చేసుకోవడం. నాది అనేది ఎప్పుడు నాతోటే ఉండాలి. మంది కాంతి మాత్రం మన కళ్ళ ముందు క్షణం కూడా ఉండకూడదు. అసలు ఇది లేకుండా పోయినా కూడా ప్రపంచంలో ఉండి మంచిదే. ఈ విధమైన భావన మనుషుల్ని కరాబంధాలు ఇరికిస్తుంది, జన్మల పరంపర పెరిగేలా చేస్తుంది. కాబట్టి నేను, నాది అని భ్రాంతి మమకారాన్ని విడిచిపెట్టమని పరమాత్మ చెప్తున్నాడు. ఇంకా పరమాత్మ జ్ఞానం నందే నిరంతరము మనసు లగ్నం అనర్చిన వాడును. లగ్నం మనస్సు ఏమొస్తుంది? పరమాత్మ కూడా ఉన్నాడు. పరమాత్మ చెప్పిన విధంగా చక్కటి పనులు చేసుకుంటూ వెళ్ళాలి. సనాతన ధర్మం అనేది ఒక జీవన విధానం. రుజుమార్గంలో ధర్మబద్ధంగా నీవెంతవరకు చేయగలవు, ఈ సమాజంలో నీ బాధ్యతలు కర్తవ్యాలు చక్కగా నిర్వర్తించాలి. అక్కడ ఆసక్తి ఉండకూడదు, కర్మ ఫలం ఆశించకూడదు. ఫలము భగవతర్పణం చేసి నీ పని నువ్వు చక్కగా చేసి నిమిత్త మాత్రుడుగా ప్రశాంతంగా ఉండాలి. అలా ఉంటేనే ముందు నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. అన్నీ నీకు నేర్పేది పరమాత్మపరమైన జ్ఞానము. నేను వచ్చాను ఈ భూమి మీదకి, మనిషి పోయేంత వరకు కర్మలు చేయాలి, చేసుకుంటూ ఉంటాము. కానీ అల్టిమేట్ గోల్ ఏమిటి? పరమాత్మను పొందడము. దానికి సంబంధించిన జ్ఞానము నేర్చుకునే విధంగా ప్రతి మనిషి జిజ్ఞాసులై ఉండాలి. నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేర్చుకున్నది చక్కగా సాధన చేసుకుంటూ పోవాలి. ఆ విధంగా పరమాత్మను పొందడం అనేది మానవ జన్మకు పరమగమ్యం. కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోకూడదు. అలాగే యజ్ఞార్థము, కేవలం యజ్ఞార్థమే కర్మలను ఆచరించేవాడు. కర్మలను ఇలా ఆచరించాలి పరమాత్మ చెప్తున్నాడు. యజ్ఞార్థము అంటే యజ్ఞం అంటే ఏమిటి? చాలామంది తెలియదు. యజ్ఞము హోమము అనగానే ఏదో నెయ్యి పోసి చేస్తారు కదా, అగ్నిహోత్రము ఇలాంటివి అనుకుంటారనమాట. అవి ఒక విధంగా వేదమంత్రాలతోటి శాస్త్రాలలో ఉన్న దేవతలు తృప్తిపరిచే యజ్ఞాలు, అది వేరే విషయము. మనిషి జీవనమే ఒక మహాయజ్ఞం. తన రోజువారీ దైనందిన జీవితంలో చేసుకుంటూ పోయే ప్రతి పని కూడా ధర్మబద్ధంగా రుజుమార్గంలో సత్ప్రవర్తనతోటి చక్కగా నిర్మలమైన మనస్సుతోటి ఫలితం ఆశించకుండా భగవదర్పణము చేసుకుంటూ చేసేది ఏంటంటే యజ్ఞార్థము. ఆ యజ్ఞంలో మనమే ఆహుతులమయ్యి మన కర్మలే ఆహుతులయ్యి పరమాత్మకు సమర్పించబడుతున్నాము. మనము ఫలమాశించకుండా చేసే ప్రతి పని కూడా యజ్ఞమయ్యి ఆ ఆహుతి పరమాత్మకు చేరుతుంది. దానికి ఫలితము మనం ఆశించట్లేదు. పరమాత్మ ఎప్పుడు ఇస్తాడో ఇస్తాడనమాట. కాబట్టి కర్మను నేను చేస్తున్నాను నా కోసము, నాకు ఇది కావాలి అనే భావనతో కాకుండా యజ్ఞార్థము కర్మలను ఆచరించడము అంటే పరమాత్మ ప్రాప్తిని కోరి పరమాత్మ చూస్తున్నాడు అనే భావన కలిగి ఉండి ధర్మబద్ధంగా చక్కగా వారి కర్తవ్య కర్మలను ఒక పూజలా భావించి భగవదారాధనలా భావించి చేసుకుంటూ పోవడం ఏదైతే ఉంటుందో అది యజ్ఞార్థము కర్మలను ఆచరించడము. ఇలాంటి మనుషులకు కర్మల నేను పూర్తిగా విలీనములగును. ఇలాంటి వాళ్ళకి ఎప్పటికీ ఎలాంటి కర్మలు ఉండవు అని పరమాత్మ
భగవద్గీతలో సెలవిస్తున్నారు. చక్కగా అర్థం చేసుకున్న వాళ్ళకి భగవద్గీత మోక్షాన్ని ప్రసాదించి పరమాత్మ చెంతగా చేర్చుతుంది. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణ.